మాది అనకాపల్లి దగ్గర ఉన్న చూసుకొని కనపడుతుంది. మాది చుట్టుపక్కల దగ్గరే 40 గ్రామాల నుంచి జున్ను పాలు వస్తాయి. జున్ను తయారు చేసి ఎక్కువ ఫంక్షన్కి వెళ్ళిపోతాయి. ఫంక్షన్ లేకపోతే విశాఖపట్నం మార్కెట్ దగ్గరికి అమ్మడానికి వెళ్తానండి, పూర్ణ మార్కెట్ దగ్గరికి. అలాగనేసండి మీరు లోకలే తప్ప కానీ బయటికి ఎక్కడికి రాదండి జున్ను. ఓన్లీ అనకాపల్లి విశాఖపట్నం ఇలా లోకలే. ఏదైనా ఫంక్షన్ అనుకోండి, ఫంక్షన్కి అయితే ఏదో విజయనగరం నర్సీపట్నం ఇలాగ ఎలమంచిలు ఇలా పంపిస్తామండి. ఫంక్షన్కి అయితే మామూలు కేజీ 2 కేజీలు ఇలాగ ఇలా ఉంటే మరి మేము అంతవరకు పంపించలేము. మీకు ఏమైనా కావాలనుకుంటే ఫంక్షన్కి ఫోన్ చేయండి. అది కూడా ముందుగా మీకు ఫంక్షన్ 10 రోజుల ముందే మీరు బుక్ చేసుకోవాలి. మీరు ఫోన్ నెంబర్ చెప్పి మీరు అడ్వాన్స్ పంపించారనుకోండి, మనం మాట్లాడుకుని అడ్వాన్స్ పంపిస్తే మనకు కన్ఫర్మ్ అవుతుంది. దాని ప్రకారంగా మీకు ఆ టయానికి మధ్యాహ్నం భోజనాలు రాత్రి భోజనాలు చెప్తే ఆ టయానికి మీకు 1 గంట ముందే హ్యాండ్ చేస్తామండి. అలాగనేసి అప్పటికప్పుడు చెప్తే అవ్వదండి. అప్పటికప్పుడు చెప్తే తయారు చేసేది కదా ఇది. మీరు చెప్పిన తర్వాత మేము పాలు జుట్లు ఉండకుండా వ్యాపారానికి ఆపేసి పాలు ఫ్రిడ్జ్లో పెడతామండి. పాలు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు ఒకసారి ఉంచుతాం మేము. దానివల్ల అందుకే ముందుగా చెప్పడం, మీరు ముందుగా చెప్తేనే అవుతుంది. అప్పటికప్పుడు చెప్తే 5 కేజీలు 6 కేజీలు అయితే తప్ప కానీ ఎక్కువ అయితే అవ్వదు. చాలామంది ఏంటంటున్నారంటే ఫోన్ చేసే వాళ్ళు కూడా మీరు ఏమైనా జున్నేది కావాలనుకుంటే ఉదయం ఫోన్ చేయండి. 8 గంటలకి 9 గంటలకి 10 గంటలు ఎలా చేయండి. ఎందుకంటే ఆంధ్రపే కాబట్టి నేను అలాగ వైజాగ్ వెళ్తాను కాబట్టి అనకాపల్లి మంచి ఇచ్చి వెళ్ళిపోవడానికి అవుతుంది. నేను లంకిలపాలెం, అగలంపూడి, పోలనపాలెం, గాజువాక, ఎన్ఏడి ఇలాంటి కంచరపాలెం, మరిపాలెం ఇలా వెళ్తాను. ఇలా వెళ్తాను మీకు ఆంధ్రపే కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే మీకు ఇచ్చి వెళ్ళిపోవడానికి అవుతుంది. లేదంటే మళ్ళీ జున్ను గురించి అనుకుంటే మళ్ళీ ప్రత్యేకంగా రావాలి కదా. ఒకవేళ ఈ పెందుర్తి కానీ ఈ సైడ్లో ఎక్కడన్నా మీరు ఎన్ఏడి రావాల్సి వస్తుందండి. ఎన్ఏడి రావాలి కానీ మరి నేను నాట్ సీట్లు వచ్చి ఇవ్వడానికి అవ్వదు. ఒక 5 కేజీలు 10 కేజీలు అనుకోండి, నేను అక్కడ ఇచ్చి రావడానికి అవుతుంది. కేజీ 2 కేజీలు అయితే అక్కడ వరకు రావడానికి అవ్వదు నాకు. ఎందుకంటే లాంగ్ అయిపోతుంది, మళ్ళీ వ్యాపారం లేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మీ అండి అర కేజీ బాక్సులు కేజీ బాక్సులే పెడతాండి. పావు కేజీలు అవి ఉండవు. నేను ఇప్పుడు ఉదయం ఇంటికాడ 8:30 బయలుదేరుతానండి. వైజాగ్ వచ్చేసరికి 11:30 ఇలా ఈ టైం అవుతుంది. బైక్ ఎక్కడికి రాదండి, ఓన్లీ లోకలే.